వెల్కమ్ టు హెల్సీ ముచ్చట్లు. ఇవాళ టాపిక్ వచ్చేసి రిలేషన్షిప్ ప్రెషర్స్ అండ్ టాక్సిక్ ఇష్యూస్. లవ్ అంటే ఏంది? లవ్ అంటే టైం వేస్ట్. కొంతమంది లవ్ అంటే కాదల్, నా లవ్ అంటే నాకు జాను, నా లవ్ అంటే ఇదంటారు. ఒకప్పుడు లవ్ అంటే నువ్వు చెప్పిన మాటలన్నీ ఒకటి, ఈ మధ్య లవ్ అంటే లస్ట్ అయిపోయింది. హ్యాపీడోడ్ కావచ్చు, అన్న కావచ్చు అనుకుంటాం, ఆతోడు అతుక్కొని తిరుగుతుంది, ఇంతో అతుక్కొని తిరుగుతుంది. మేబీ ఇద్దరి మధ్యలో నెగటివ్ పవర్ ఎక్కువ ఉండవు. అది ఎవరితో ఉంటుందో ఎవరితో ఉంటే మాకు సంబంధం తెలియదు. లాస్ట్ కి ఒక పక్క అవుతాడు, అని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకోగానే నువ్వేనా ఫస్ట్ లవ్, నువ్వేనా అది, నువ్వేనా ఇది, దిలుకా దడక మై హబ్బీ మై డబ్బీ అనుకుంటా వాని గాలి లేపుతారు. వెనకాల ఎన్ని డబ్బులు లేకుండా మాకు తెలియదు. ఇన్షోపునే ఖాళీ ఇట్లా మొత్తం బొరాన్ బొరాన్ మోడల్ అన్నట్టుంది లవ్ మొత్తం. అది రాత్రి 3 గంటలకు ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నా మామ, నువ్వు కామన్ రా. సావుడు వాడు నమ్ముతాడు, వాడు పని చంపుతాడు తోటి. నా మొగుడు మొగుడు నా నాన్న, నా కన్న, నా తొన్న, ఏంటి ఇవన్నీ డాడీ డాడీ ఏంటి డాడీ ఇలా చేస్తున్నావు డాడీ. అలా కాదు ముమ్మ, ఏంటి ముమ్మ ఇదేనా. ఒకరోజు ఏం చేసినట్టే నైట్ పూట ఊరికి పోయిండు, డైరెక్ట్ రూమ్ పోయిండా ఊరికి. వాళ్ళ ఊరికి పోయిండు, వాళ్ళ ఊరికి పోయిండు. ఆమె ఎక్కడ ఉంటుంది అక్కడ ఊరికి పోయిండు. ఆ పిల్లకి కాల్ చేసి బయటికి వచ్చింది. అప్పుడు అరౌండ్ ఒక 1:30 ఎంత అవుతుందంట. వాడే చెప్పిండు నాకు స్టోరీ. 1:30 అట్లా నేను పోలే. నేను అట్లాంటి దానికి సపోర్ట్ చేయను, ఎందుకంటే నేను ఫస్ట్ పారిపోతా, అది దొరికిపోతాను, నన్ను కొడతారు కదా. 1:30 అవుతుంది. ఈ పిల్ల ఉండకు ఈ లోపల రా అంటారట. ఇద్దరు కలిసి లోపలికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బెడ్రూమ్ లో వండుకోరు, వీళ్ళు లోపలికి అంట. అన్న సెల్ఫీలు దిగిరు, మంచిగా సెల్ఫీలు ఒకటే దిగిరు, అంత తిరిగినట్టు అంత చూసిరంటారు. కరెక్ట్ బయటకు వచ్చే టైంకి అలా అమ్మ బయటకు వచ్చిందంట. పిల్ల వెలిచిందని చెప్పి ఇంటికి పోవడము అవన్నీ చేయకండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హెల్సీ ముచ్చట్లు. ఇవాళ టాపిక్ వచ్చేసి రిలేషన్షిప్ ప్రెషర్స్ అండ్ టాక్సిక్ ఇష్యూస్. సో చందు, లవ్ అంటే ఏంది? లవ్ అంటే టైం వేస్ట్. టైం వేస్ట్ అన్నా? షూర్ గా టైం వేస్ట్. కొంతమంది లవ్ అంటే కాదల్, నా లవ్ అంటే నాకు జాను, నా లవ్ అంటే ఇదంటారు. అంటే ఒకప్పుడు లవ్ అంటే నువ్వు చెప్పిన మాటలన్నీ ఒకటి, ఇప్పుడు లవ్ అంటే టైం వేస్ట్. ఎందుకంటే ఈ మధ్య లవ్ అంటే లస్ట్ అయిపోయింది. అందరూ ఒకలా ఉంటారు కదా. అందరు ఒకలా ఉంటారు అంటే నేను చూసిన ప్రతి ఒక్కరు అట్లా ఉన్నారు. మరి నీ సర్కిల్ ఉందేమో. మరి నా సర్కిల్ అయితే మాక్సిమం చాలా మంది, నా సర్కిల్ వదిలేసి మా ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్స్ కూడా అట్లనే ఉన్నారు. బయట ఎక్కడ చూసినా అట్లా ఉన్నారు. బయట సిటీ సైడ్ పో ఒకసారి, ఇప్పుడు కనిపించిన పిల్ల కొంతోటి రేపు ఇంకొంత కనిపిస్తుంది. అంటే అనుకుంటాం, అంటే కొంత కనిపిస్తే ఇంకొంత కనిపిస్తారు, ర్యాపిడోడ్ కావచ్చు, అన్న కావచ్చు అనుకుంటాం. బట్ మాకు తెలుస్తుంది కదా, చూసినాం కదా మేము, ఆతోడు ఎంత క్లోజ్ ఉంటుంది, అతుక్కొని తిరుగుతుంది, ఆతోడు అతుక్కొని తిరుగుతుంది, ఇంతో అతుక్కొని తిరుగుతుంది. మేబీ ఇద్దరి మధ్యలో నెగటివ్ పవర్ ఎక్కువ ఉంది మరి. మరి ఇద్దరి మధ్యలోనా ఈ బాయ్ ఫ్రెండ్ కావాలి, ఆ బాయ్ ఫ్రెండ్ కావాలి. ఇది నార్త్ పోల్, నార్త్ సౌత్ కదా. ఇది ఎప్పుడు నార్త్ అంతా కదా, ఎక్కువ సౌత్ కే అడుగుతాం. ఇదంతా కాదంటే మళ్ళీ ఆన్లైన్ లో కూడా ఒకడు ఉంటాడు, స్నాప్చాట్ లో ఒకడు, పేటిఎం లో ఒకడు, గూగుల్ పే లో ఒకడు. పేటిఎం గూగుల్ పే ఇది ఇలా కూడా వాడేస్తున్నారు, ఇలా కూడా వాడేస్తున్నారు. నాకు తెలియదు. ఇంకా లింక్డ్ఇన్ కూడా వచ్చింది, లింక్డ్ఇన్ లో కూడా వాడేది. లింక్డ్ఇన్ జాబ్స్ కోసం కదా, అందులో చాటింగ్ కూడా చేసుకోవచ్చు కదా. నాకు తెలియదు, ఇది నాకు కూడా తెలియదు. ఓకే, అయితే నాగేసి లవ్ ఏంటంటే ఒకరి కోసం ఒకరు అండర్స్టాండింగ్ ఉండడం, ఒక ఇద్దరు గొడవ వచ్చిన అండర్స్టాండింగ్ గా అర్థం చేసుకొని సరే వాళ్ళకి ఉండడం, లేదా మధ్య థర్డ్ పర్సన్ వచ్చే సరే వీళ్ళిద్దరు ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా వీళ్ళిద్దరు ఉన్నట్టు ఉండడం. నాగేసి లవ్ అది. నువ్వేం చెప్తున్నావు? లవ్ అంటే లస్ట్, టైం పాస్. సరే నువ్వు చెప్పిన మాటలే వాళ్ళని అడుగు, నువ్వు చెప్పిన కరెక్టా, నేను చెప్పింది కరెక్టా అని. ఉండొచ్చు మేబీ, నాకు నేను 95% నేను చెప్పిందే ఉంటది, నువ్వు చెప్పిన 5% ఎన్నో ఒక మూలకు ఉంటది, ఎన్నొక్కడ ఆ ఊర్లో కూడా లేదు. ఈ మధ్య నేను చూస్తుంది చెట్లకు, ఊర్లో అయితే మొత్తం గుప్పలు అనేది చూస్తూ ఉంటారు. పత్తి కానేస్తాం మొత్తం కూడా. ఎక్కువ పత్తి పంటలు పండించి పత్తి వ్యాపారం చేస్తారు ఎక్కువ. కానీ నమ్మలేము రా బాబు, ఈ జనరేషన్ లో అయితే చెప్పినట్టు కుల బాధ్యత అంటే వర్జిన్ ఉన్న అమ్మాయి దొరకడం అంటే చాలా కష్టం. అది ఎవరితో ఉంటుందో ఎవరితో ఉంటే మాకు సంబంధం తెలియదు. లాస్ట్ కి ఒక పక్క అవుతాడు, అని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకోగానే నువ్వేనా ఫస్ట్ లవ్, నువ్వేనా అది, నువ్వేనా ఇది, దిలుకా దడక మై హబ్బీ మై డబ్బీ అనుకుంటా వాని గాలి లేపుతారు. వెనకాల ఎన్ని డబ్బులు లేకపోయినా మాకు తెలియదు.
డీసెంట్ గా కనిపిస్తాయి, పద్ధతిగా కనిపిస్తాయి అని చెప్పి లవ్ చేసుకున్నట్టు మనం బుక్ అవుతాం. అది చెప్పలేం కదా, ఏ త్వరలో ఏ పాప ఉందో చెప్పలేం కదా. అరే బాను, నువ్వు ఈ కాలంలో ఎక్కడైనా ట్రూ లవ్ చూసినావా? ఈ కాలం జరగదు, నా కాలంలో అంటే నా స్కూల్ డేస్ లో చూసిన నేను. అంటే ఈ కాలం ఏంది, ఆ కాలం ఏందిరా? ఈ కాలంలో ట్రూ లవ్ లేదురా. మ్యాక్స్ ట్రూ లవ్ లేదు. వచ్చినా వాడుకున్నా వదిలేసిన వాడు అంతే. అదైనా ఇదైనా ఎవరైనా సరే వచ్చినా వదిలేసిన. నా డేస్ ఏమి ఇష్టం అంటే వాళ్ళు మొదలైంది నైన్త్ లో ఫేర్వెల్. ఏ ఫేర్వెల్ అంటే అందరికి తెలిసి అందరు అమ్మాయి కలిసి అబ్బాయి కలుస్తారు, దగ్గర నడుస్తుంటాయి. వాడు ఆ పిల్లని అంటే వాడు ఎప్పుడు లవ్ చేస్తుండు. నైన్త్ లో జర పెద్ద అవుతాం కాబట్టి స్టార్ట్ అయిపోయింది లవ్. అంటే ఇద్దరు మంచి మాలాకుర్రు, స్టార్టింగ్ చేసుకోర్రు. ఇద్దరు ఒకటే గలికలు వస్తుండారు. సో అట్లా మొదలైంది మెల్లమెల్లగా పోయిండ్రు. 10th గడిచింది, 9th గడిచింది, 10th వచ్చిండ్రు. 10th లో ఇంట్లో తెలిసిపోయిన విషయం. తెలిసిపోయింది, వదిలే ఈ చిత్తగా పదిరింది ఇంట్లో. ఆ పిల్లలు మొత్తం ఆ పిల్లలు పొట్టు కొట్టిరు. అంటే ఇద్దరు ఇంట్లో దొరికిపోయారు. ఇద్దరు ప్రేమికులు కలిసి షేర్కి పోయిండ్రు, గుడికి పోయిండ్రు. ఒక 14 రోజులు గుడికి పోయిండ్రు. గుడికి పోయిన తప్పేముందిరా, గుడి కదరా. చెప్తా, టెస్ట్ ఉంది. గుడికి పోయిండ్రు. ఆ గుడి పోయిన చోట్ల ఎగ్జాక్ట్ అదే రోజు వాళ్ళ మమ్మీ అక్కడికి వచ్చిన పిల్లల మమ్మీ అక్కడికి వచ్చింది. ఇద్దరు చూసింది. సర్లే ఫ్రెండ్సే అనుకుర్రు, గుడికి ఫ్రెండ్స్ అనుకుర్రు. వినాలి కదా ఇద్దరు. వీడే పుడిగి లెక్క దానికి పొట్టు పెట్టిండు. పుడిగి లెక్క పొట్టు పెట్టిండు. అయిపోయి ఇంట్లో గెలిచిపోయింది. తెలిసింది పొడగాలి కదా, పక్క పక్కన గల్లి తెలిసిపోయింది. మీ కొడుకేంది ఇట్లా చేసిండు అని చెప్పి వాళ్ళ ఏంది పొట్టు కొట్టుకోర్రు. అందరు ఏమనుకోరు వీడికి వెళ్ళి అంత అయిపోతుంది అనుకోరు. కానీ వాళ్ళు అక్కడ ఆపలే. 10th దాకా ఇంటర్ దాకా ఎట్లా అంటే వీడు డల్లర్ ఫెలో చదువుకోడు. ఈ లెవెల్ చదువుతాడు. మరి ముందు చదవడు, చదవకపోడు. చదవకపోతే ఈ పిల్ల వేసిందని అట్టేట్ చేసి మస్తు హెల్ప్ చేసింది. 10th పాస్ అయిపోయింది. ఆ పిల్ల మొత్తం హెల్ప్ చేసింది. ఇంక ఏం చేయలే. ఆ పిల్ల వేసింది 10th పాస్ అయ్యాడు. ఎంతో ఇంటర్ దాకా పోయినరు. ఇంటర్లో కూడా ఇద్దరు చదువుకుర్రు, ఇద్దరు మంచి పాస్ అయ్యారు. కానీ అసెప్ట్ స్టేట్ వచ్చిందంటే డిగ్రీలో. ఇద్దరు డిగ్రీకి ఏమైంది, ఈ పిల్ల వేరే కాలేజ్ జాయిన్ అయింది, వీడు వేరే కాలేజ్ జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందిరా, చాలా గ్యాప్ వచ్చింది. 1 year ఈజీ గ్యాప్ వచ్చింది ఇద్దరి మధ్యలో. ఇద్దరు ట్రూ లవ్ అన్నావు, 1 year గ్యాప్ అంటున్నావు. అదేం లవ్ రా? లవ్ అక్కడ కదా కదరా, లవ్ తెలుస్తుంది ట్రూవా కాదా అని. అట్లా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఎంత ఇదంతా రొటీన్ స్టోరీ సేమ్ అట్లనే ఉంది. ఏముంది రా, వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు, పెళ్లి చేసుకుని ఇదే అంటావు అంతే. ఇంకా పెళ్లి కాలే కానీ కలిసి ఉన్నారు అంతే. విడిపోయారు. మరి ట్రూ లవ్ ఏముంది రాడా? ట్రూ లవ్ చెప్తా. ఈ పిల్ల మస్తు ఇష్టపడుతుంది, ఈ పిల్ల మంచిగా ఉంటుంది జర చూడడానికి. కాబట్టి ఈ పిల్ల మస్తు ఎంబపడుతుంది, చాలా మంది ఎంబపడుతున్నారు. స్టిల్ ఆ పిల్ల వీనికోసమే ఉందన్నమాట, వీనికోసమే వీడిని లవ్ వస్తుంది ఇప్పటికి. వాడు దేశదేమో తయారైండు. అంటే వేరే పిల్లలు ట్రై చేస్తున్నాడు, వాడు దేశదేమో తయారైనాడు. వదిలేయచ్చు కదా, ఎందుకు లవ్ చేయడం. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక పిల్లకి ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చేసుకోమను, మంచిది కదా. ఇంట్లో చూసి సంబంధం మంచిదే కదరా, అదేం లేవురా. ఆ పిల్ల ఈ పిల్లని వదులుకుంటలే, గాలికి వదిలేసిండు. కానీ ఒక మూమెంట్ ఏంటంటే వీనికి ఇష్టం పిల్ల అంటే, వీనికి పిల్లలు ఇష్టం. కానీ వీడి భయం ఏంటంటే వీడి అసలు మనకి ఏం లేదు, డిగ్రీ మధ్య ఆపేసిండు. మన ఆస్తిపాస్తులు ఎక్కువ లేవు, చదువు సగం లేదు, అంతా జాబ్ చేస్తుండు, స్విగ్గీ జాబ్ చేస్తాడు. టెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ పిల్ల ఇంట్లో ఒప్పారంటే కంపల్సరీ జాబ్ రావాలి. ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ప్రస్తుతం కదా మనోడు అదే జాబ్ చేస్తూ స్విగ్గీ చేస్తుండు, గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాడు. స్విగ్గీ కూడా గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తుండు పిల్ల కోసం. మన డిగ్రీ పాస్ అయ్యిండు, డిగ్రీ పాస్ అయ్యిండు, మళ్ళీ ఫెయిల్ అయితే గవర్నమెంట్ జాబ్ ఎట్లా అనుకోకర్రీ, డిగ్రీ పాస్ అయ్యిండు. కానీ ఒకటి చెప్తున్నా, స్టిల్ ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఎంత గొడవ ఎంత వద్దనుకున్నా అయితే కలిసి ఉంటారు. అటు ఉండాలి లవ్ అంటే. ఇందాకడే కదరా వాడు వదిలేసి నన్ను ఆ పిల్ల లవ్ చేస్తున్నాను. అరే వదిలేసి ఆ దృష్టి కాదురా, అది దేక్తలేడు అంటే స్విగ్గీ కూడా బిజీ అయిపోయింది. చెప్పినా కదా మధ్యలో మమ్మీ డాడీకి మళ్ళీ పిలిచి ఆ పిల్ల ఏ పిల్లి కానీ ఎందుకు రీజన్ తెలిసి రీజన్ ఈ పిల్ల లవ్ చేస్తుందని. మరి వాడు చేస్తుండు, ఇప్పుడు చేస్తుండు, మళ్ళీ సుధరాయించిండు, వెళ్ళిపోతాడు అన్నారు లేదా? అది చెప్పలేము ఇక. కానీ ప్రస్తుతం కదా మన గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుండు, ఆ జాబ్ పట్టిండా నెక్స్ట్ టైం పెళ్లి అయ్యా పక్క. అందరం కలిసి ఇంట్లో పూజలు చేయడం, వాడికి గవర్నమెంట్ జాబ్ రావాలంటే వాళ్ళు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండి 2-3 పిల్లలతో ఉన్నాం అన్న. ఇంక అంతే కదా పాపం, ఈ నిజం.
ఇక నేను చూసిన టూర్లో పోయింది తెలుసా. అయితే 10th క్లాస్ నేను కూడా నా స్కూల్ కాదు, వేరే స్కూల్లో 10th క్లాస్ వాళ్ళిద్దరు. నువ్వు మా స్కూల్ 10th క్లాస్ లో ఆ స్టోరీ వేరే స్కూల్లో మా క్లాస్ లో జరిగింది కాదు. అయితే వాళ్ళిద్దరు లవ్ చేసుకోరు, అంతా బాగానే ఉంది. ఒక రోజు ఎట్లా లవ్ చేసుకుర్రు? లవ్ ఎట్లా మొదలైంది? ఏముంది రా స్కూల్లో ఏముంది, వాడు చూసిండు మంచిగా అనిపించింది, ప్రపోజ్ చేసిండు. ఆ పిల్ల కూడా కొత్త 10th క్లాస్ కదా, ఉరుకు రక్తంలో ఉంటది. ఫస్ట్ టైం వాడు ప్రపోజ్ చేయగానే అంటే ఫస్ట్ లవ్ అంట, ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేసింది, తిరగడం స్టార్ట్ చేసారు. ఇంటర్ లో కూడా ఒకటే కాలేజ్, ఇంటర్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు. పిల్లలు పాస్ ఈ లవ్ ఉంటే పాస్ అవుతారా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మామూలుగా గర్ల్స్ టాపర్స్ కదా, టాపర్ అయితే 10th క్లాస్ మంచిగా వచ్చినాయి, 9.2 ఎంత వచ్చినాయి. ఇంటర్ లో దొబ్బింది. ఈ సినిమాలో కూడా పార్కులు తిరగడం, పార్కులు తిరిగిరో లేదు కానీ సినిమాలకి అవన్నీ తిరగడం అయితే జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ దొబ్బింది. అట్లనే ఇంటర్ సెకండ్ ఇయర్ రాసే టైంకి ఏమైందంటే కరోనా వచ్చింది. దేవుడిగా ఉతికిచ్చేసిండు, ఇద్దరిని కరోనా పాస్ చేయించేసిండు. ఇప్పుడు డిగ్రీకి వచ్చేసరికి వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఒక కాలేజ్ చేయరు, ఒకటే కాలేజ్. నా షోలో ఇద్దరు వేరే కాలేజ్ అయ్యిండు, మీ షో ఒకటే జాయిన్ అయ్యిండు. ఇద్దరు ఏడికైనా ఇద్దరు కలిసి పోయారు. డిగ్రీలో ఎట్లుంటుందో తెలుసు పోరగాలంతా. ఈడేమో కొంచెం ఊరని తీరు ఉంటాడు, ఆ పిల్ల ఏమో కొంచెం బాగుంటది. ఓకే, ఈ అన్న ఏమో కాలేజ్కి ఎక్కువ రాబుద్ది కదా అన్నమాట. ఆమెకేమో కాలేజ్ పోవాలి, చదువుకోవాలి. అప్పుడే బుద్ధి వచ్చింది అనమాట కరోనా పాస్ అయిన తర్వాత. పోవాలి, చదువుకోవాలి అనుకున్నాము. ఏమో డైలీ కాలేజ్కి వెళ్ళి ఈడేమో డుమ్మలు కొట్టి బయట తిరిగేటోడు. ఆ స్కూల్ క్లాస్ వాడు ఒకడు ఉంటాడు దూలగాడు, కొంచెం అందంగా ఉండేది వాడు. వాడు ఏంటంటే ఆడ చదువుకోడు, బట్ కాలేజ్కి పోతాడు. ఎప్పుడు లాస్ట్ బెంచ్ కూర్చుంటాడు. పిల్లలు లైట్ గోకిండు, లైట్ మేము మనకు గోకిండు, చిన్నగా గోకిండు వాడు. చిన్న గోకగానే కొంచెం ఫీలింగ్ స్టార్ట్ అయినాయి పిల్లకి. మన వీడిని పక్కకు పెట్టేసింది, మెల్లమెల్లగా ఇన్విక్ షిఫ్ట్ అయింది లవ్. మరి ఇక్కడ గుడ్డ ఎక్కడ ఉంది? వీడేమో మెల్లమెల్లగా డుమ్మలు కొట్టుకుంటూ తిరిగిండు. గుడ్డేముందో చెప్తున్నాను రా. ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసేసుకోరు, లవ్ అయిపోయింది వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఎవరైతే క్లాస్ రూమ్ లో కాడ కలిసిండో వీళ్ళిద్దరికి మళ్ళీ లవ్ కుదిరింది. ఈడేమో పిచ్చోని తిరిగి బయటనే తిరుగుతుంటూ మళ్ళీ కొట్టుకుంటా చదువుకోకుండా, ఏమో చదువుకుంది, డిగ్రీ అయిపోయింది, దానికి డిగ్రీ అయిపోయింది, మంచి జాబులు చేసుకుంటారు. ఇద్దరు కలిసి ప్యాచప్ పేరు, ఇద్దరు కలిసి పెళ్లి చేసేసుకోరు. ఎవరిద్దరు? వీళ్ళిద్దరు క్లాస్ లో కలిసినట్టు వాళ్ళు. వీడు పిచ్చోని తిరిగి తిరుగుతుండే గోకినోడు. గోకినోడికి ఆ పిల్లకి పెళ్లి అయింది. అది ట్రూ లవ్ నేను చెప్పేది. వీళ్ళిద్దరికి లవ్ అయ్యింది. ట్రూ లవ్ ఎట్లా? క్రాస్ కనెక్షన్ కదా, వాడిని వదిలేసి పక్కేటు. వీళ్ళిద్దరైతే ట్రూ గా లవ్ చేసుకోరు కదా, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ వాళ్ళకెందుకు, ఇది ట్రూ లవ్ కదా. ఓకే, నాకైతే అదే ట్రూ లవ్. ట్రూ లవ్ ఎట్లా? ఇప్పుడు బయట కూడా అదే జరుగుతుంది కదరా. ఇప్పుడు ఓనో లవ్ చేస్తారు బయట, పెళ్లి చూపులు ఇంట్లో చూడంగానే ఓనో లవ్ పెళ్లి చేసేసుకుంటారు, వీడిని వదిలేస్తారు. అదే జరుగుతుంది ఇక్కడ. ఆమె అదే చేసింది అంతే. కానీ అరే ఒకటి ఉంటారా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇది ప్రతి ఒక్క లవ్ లైఫ్ మొదలైతే 10th క్లాస్ అనే. వాడు లవ్ చేసిండా వాళ్ళ లైఫ్ లాగా అంక పిల్ల గుర్తుండిపోతుంది. అవునా కదా? కరెక్ట్. అవునా కదా? నీకు లవ్ 10th క్లాస్ లో అస్సలు లేదురా. అసలు నాకు అసలు గర్ల్స్ కూడా మాట్లాడకపోతుండే నేను. అది అందరికీ తెలుసు. మనం అంతే కదా, నీతో కాబట్టి మనం కొంచెం అందంగా ఉంటా కదా, సో అందరు పిల్లలు పడిపోతారేమో అని చెప్పి మాట్లాడకపోతుండే. ఈడంటే ఇంకా అందంగా అవుతుండే. స్టోరీ చాలా ప్రపోజల్స్ ఇచ్చినారా 10th క్లాస్ లో అని కలగంతుండే, బట్ రాలేదు. అంటే నా మొహం అంత బాగాలేదని కాదు, బాగానే ఉంటా, బట్ వాళ్ళు దేకేటోళ్ళు కాదు. ఈడికి లవ్ ఉంది, లవర్ ఉంది యాక్చువల్లీ. లవ్ జస్ట్ అట్లా క్రష్. పేరు చెప్పలే, మళ్ళా పేరు చెప్పక స్టోరీ చెప్పని చెప్తే చాలా ట్రూగా లవ్, అంటే చాలా ట్రూగా లవ్ చేసిండు, ప్రపోజ్ చేసిండు. ఆ పిల్ల ఒకటే మాట అన్నది, నాకు గుర్తుకుంది. ఒకటే మాట అన్నది, ఏంటంటే నాకు గుర్తులేదు, నాకు గుర్తు. వీడు ప్రపోజ్ చేసిండు పక్క క్లాస్ నుంచి, నీ సైజు నా సైజు అన్నది ఒకటే మాట. ఈ మాట అనడం కరెక్టా రాంగా మీరే చెప్పారు ఫ్రెండ్స్. ఏముంటాయి ఫ్రెండ్స్, చెప్పి ఫెయిల్ ఒక బక్క అబ్బాయి లవ్ చేసుకోలేరా? వాట్ ఇస్ దిస్? ఇప్పుడు ఆ పిల్ల ఏమైంది తెలుసు, ఆ పిల్ల ఇప్పుడు బక్క జిమ్ పోయి సేమ్ ఇన్ సైజ్ ఉంది. నీకు కొంచెం లావేనరా? ఈ లావేయండు, బట్ స్టిల్ యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఉద్దేశం ఇవన్నీ 10th లవ్, మెమరబుల్ లవ్. ఇప్పుడు చెప్తాను, మర్చిపోయిన లవ్, అది ఫస్ట్ లవ్ కాబట్టి. క్రష్ ఉన్న పిల్ల వదిలేయగల.
వద్దులే, దాని గురించి ఉన్న పిల్ల ఇక్కడ మనకి లేదా? ఓకే సరే. పిల్లలు లేరు కానీ పిల్లలు ఉన్నారు. ఈ జెన్జీ కిడ్స్ లవ్ ఎట్లా ఉంది తెలుసా బయట? జెన్జీ కిడ్సా? నాయన ఈ జెన్జీ కిడ్స్ మాకని దాదాం ఘోరం వాళ్ళు అయితే. ఇప్పుడు 4th 3rd క్లాస్ లో స్టార్ట్ చేస్తారు ఈ గొడుగులు. అంత నీకు ఎక్కడ చెప్పనా, మా చుట్టాల పోయాడు, చుట్టాల పోయాడు, వానికి ఏం ముట్టింది తెలియదు. వాడు ఫోన్ ముడతాడు, ఫోన్ తీస్తాడు. వానికి ఇప్పుడు అసలు 5th క్లాస్ అసలు ఇన్స్టా తెలియదు, ఇన్స్టా ఫేస్బుక్ ఏం తెలియదు. వానికి ఇన్స్టా తెలుసు, ఫేస్బుక్ తెలుసు, అన్ని తెలుసు ఆయనకి. ఒకసారి నార్మల్ ఇన్స్టా ఓపెన్ చేసిండు. ఇన్స్టా ఓపెన్ చేయగానే ఖాళీ ఇట్లా మొత్తం బొరాన్ మోడల్ అన్నట్టుంది లవ్ మొత్తం. అది ఎవరెవరు అమ్మాయి అలా మొత్తం ఉన్నారు, అమ్మాయిలు అలా ఎవరెవరు అమ్మాయి ఉన్నారు. ఎవర్రా వీళ్ళంటే మా క్లాస్ గర్ల్స్. అయినా అంత పెద్ద మనిషి నువ్వు ఫోన్ అయితే చెక్ చేసినవరా? నాకు అర్థం కాదు. అరే 5th క్లాస్ లో వాడు అయితే వాడు ప్రైవేసీ ఆడుకుంటారు, ఎట్లా చెక్ చేస్తావు? వాడైతే నువ్వు ఫోన్ చూడమని ఆడి ఫోన్ తీసుకొని రీల్స్ చూడాలను. సరే రీల్స్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వాడు లవ్ అయింది అది ఒక్కమేగా, 2-3. వాడు మాట్లాడుతున్నా తెలుసా, ఆ ఏజ్ కి అసలు నాకు లవ్ అదో ఏదో మాట్లాడతారా, నీకోసం చచ్చిపోతా, నీకోసం చచ్చిపోతా అవుతారా? మరి ఏజ్ ఎంతరా మంది. ఇవన్నీ జబర్దస్త్ చూసి చెడిపోతారు. జబర్దస్త్ లో కూడా గిట్ట డైలాగులు ఉంటాయి ఆ పిల్లల మీద. అసలు జబర్దస్త్ కామెడీ ఉండదు యాక్చువల్ గా. ఇప్పుడు చూసిన కొన్ని కామెంట్ వర్డ్స్ అంతా లవ్ లే ఉంటది. డీ ప్రోగ్రామ్ లో కూడా లవ్ ఆ డాన్సర్ కి ఈ డాన్సర్ కలుపుతారు, చిన్నపిల్ల అయితే చిన్నపిల్లలు కలుపుతా ఉంటారు. అక్కడ లవ్ క్రియేట్ అయితే ఉంటది. ఈ కోరికలు చూస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత స్క్రిప్ట్ ఫిక్షన్ ఉంటది. మన వాళ్ళు అది చూసామో నిజమేమో అనుకొని మన వాళ్ళు రియల్ లైఫ్ లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది బాలీవుడ్ లో కూడా ఏదో సింగింగ్ కాంపిటీషన్ ఉంటది. అలా ఒక చిన్న పోరగాడు ఇంకో చిన్న పిల్ల పాట పాడుతుంటారు, వాళ్ళిద్దరు లింక్ పెట్టారు. ఇక్కడ చూసినట్టు వాళ్ళు టీవీలో అబ్బా వాళ్ళు నీకు స్కూల్లో ట్రై చేస్తారు, స్కూల్లో కూడా ట్రై చేస్తారు. ఈ కొడుకు అది చదువుకొని రాటకి ఇవన్నీ చేస్తారు. కమింగ్ టు జెన్జీ కిడ్స్, అంటే ఈ కిడ్స్ అయితే జెన్జీ అయితే వాళ్ళు మీరు వీళ్ళ పెట్టింది తెలుసా? వీళ్ళ లవ్ ఒకటే ఉంటది. ఫస్ట్ లవ్ చేస్తాడు, ఇదని లవ్ చేయదు, వీదని లవ్ చేయడు, పైపైన్లే లవ్ చేస్తుంటారు, ఫీలింగ్స్ అంటారు. ఈ గ్యాప్ లో వేరేతో పులర్ కలుపుతుంది, వీడు వేరే పులర్ కలుపుతాడు. ఈ గ్యాప్ లో ఇటు లవ్ వద్దు, ఇటు లవ్ వద్దు. కొత్తగా వచ్చిందిరా ఏమంటారు, సిచ్యువేషన్షిప్. ఉన్న నాళ్ళు ఉందాం, అన్ని చేసుకుందాం, నచ్చలేదు అనుకో విడిపోదాం. ఇదేంది బాగుంది ఆప్షన్ కదా. మనం ఉన్నప్పుడు లేనే లేదు. వన్ సైడ్ లవ్, ట్రూ లవ్, సింగిల్ లవ్. ఇదే మేము ఉన్నప్పటికీ ఇదే. మా 10th లా మన 9th ఇదే అండి మాకైతే. పక్కకేడు మనల్ని ఎవరు దేకింది అసలు? ఒకటి దేకింది లేదు, లేకపోతుంది అసలు మనం చూసింది. మనం వస్తేనే ఏదో నుంచి మన పక్కన కూర్చుంది లేదు. ఒక పిల్ల 10th క్లాస్ పక్కేట ఫస్ట్ క్లాస్ నుంచి. మోస్ట్ మెమరబుల్ అంటే ఎట్లా తెలుసా, ఇప్పుడు చిన్నప్పుడు మనకు ఏమో తప్పు చేసాము, టీచర్ ఏం చేస్తుంది, బాయ్స్ సెక్షన్ తీసి మన గర్ల్స్ పక్కన వేస్తుంది. నేను సిగ్గులో కూడా కూర్చుంటున్నారు అప్పుడు. అప్పుడు నాకు తెలియదు కూర్చుంటుండే. కొంచెం మంది ఏమో ఏడ్చేటోళ్ళు, నేను కూర్చోండి అని ఆడల పక్కన కూర్చోడానికి ఏంది ఏడ్చుడు కదా. అయితే ఏడ్చేటోని కదా, పోయి మంచిగా కూర్చునేటోని. నేను కూర్చుంటున్నా, నాకు ఏదో సిగ్గు అనిపిస్తుంది కూర్చోడానికి. ఇలాంటి ఏడ్చి ఉంటుంది సిగ్గు నాకు ఆడపకోసం సిగ్గు నాకు. ఇప్పుడు మందాకే కూర్చోకుండా అయినాడు, మీరు కూర్చుంటున్నా ఇప్పుడు. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. సో చెప్పు ఇప్పుడు నీ జెన్జీ చెప్పు, ఎట్లా నువ్వు జెన్జీ కిడ్స్? నేను చూసిన జెన్జీ కిడ్స్ ఒక లవ్ చేసిండు, నాడు ఒక 8th క్లాస్ అయింది అనుకుంటా. ఇప్పుడు నేను చూసినావు నువ్వు అన్ని మంచి దగ్గరుండి చూసినా, నువ్వు చూడలేదా? మంచిగా దగ్గరుండి చూసిన. లవ్ చేసిండు, స్కూల్ లవ్ కాదు మళ్ళీ, అది చాలా దూరం పిల్లమా. ఎట్లా పరిచయం అయిందో తెలియదు, చాలా దూరం పిల్ల. చాటింగ్ చేసేటోడు, ఎప్పుడు చూసిన పిచ్చి పిచ్చి. అంటే ఇంట్లోనే రెస్పెక్ట్ ఇచ్చేటోడు కాదు, ఇంట్లో ఊర్లేటోడు. అప్పుడు చాటింగ్ చేసుకునేటోడు, ఫోన్ గుంజుకుంటే ఫోన్ ఇయ్యనేటోడు. అంతే కదా, మొత్తం పిచ్చోడు అయిపోయింది అదంతా. ఒక రోజు ఏం చేసినట్టే నైట్ పూట ఊరికి పోయిండు, డైరెక్ట్ ఊరికి. వాళ్ళ ఊరికి పోయిండు, ఆమె ఎక్కడ ఉంటుంది అక్కడ ఊరికి పోయిండు. ఆ పిల్లకి కాల్ చేసి బయటికి వచ్చింది. అప్పుడు అరౌండ్ ఒక 1:30 ఎంత అవుతుందంట. వాడే చెప్పిండు నాకు స్టోరీ. 1:30 అట్లా అవుతుందంట. నేను అట్లాంటి దానికి సపోర్ట్ చేయను, ఎందుకంటే నేను ఫస్ట్ పారిపోతా, దొరికిపోతా, నన్ను కొడతారు కదా. 1:30 అవుతుంది. ఈ పిల్ల ఉండక ఈ లోపల రా అంటదట. ఇద్దరు కలిసి లోపలికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బెడ్రూమ్ లో వండుకోరు, వీళ్ళు లోపలికి అంట. అన్న సెల్ఫీలు దిగిరు, మంచిగా సెల్ఫీలు ఒకటే దిగిరు, అంత తిరిగినట్టు అంత చూసిరంటారు. కరెక్ట్ బయటకు వచ్చే టైంకి వాళ్ళ అమ్మ బయటకు వచ్చిందంట.
అవి దేకోరే అయితే వాళ్ళ అమ్మ సైలెంట్ వెళ్ళిపోని చెప్పిందంట వాళ్ళ అంటే వాళ్ళ కూతురు చిన్నపిల్ల కదా, ఇప్పుడు అది రచ్చ చేస్తే ఇక పెద్ద ప్రాబ్లం అయిపోద్ది, పిల్లకి సంబంధాలు రావు తర్వాతకి ఫ్యూచర్ లో ఈ ఏజ్ లోనే ఇట్లా చేస్తుందా అని చెప్పి ఆగమం అవుతా అని చెప్పి వాడిని తిట్టి పంపించేసిందంట వాళ్ళ అమ్మ. అలాగే తెలియదు ఇంకా, తిట్టి పంపిస్తే ఆడు వచ్చేసిండు. ఇది ఒక అబ్బాయి పెద్దోడై అట్లా పెద్ద అమ్మాయి ఇంటికి పోతే ఈ పాటికి వాడి మీద పాక్స్ ఉంటుండే, బాక్స్ పక్కెట్టు వాడిని కొట్టి చంపేస్తుండే అన్ని ఆ ఊరోళ్ళందరూ కలిసి. ఇట్లాంటి తప్పులు చేయకుండా పిల్ల వెలిచిందని చెప్పి ఇంటికి పోవడము అవన్నీ చేయకండి. సో ఈ పక్క పెట్టు, ఈ గుడ్ లవ్ జెన్యూస్ పక్క పెట్టు. ఒక వరస్ట్ లవ్ అయింది, ఫస్ట్ రిలేషన్షిప్. వరస్ట్ లవ్ అంటే చాలా చూసినారా, చాలా వరస్ట్ ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఏడ్చినట్టు వాళ్ళు ఉన్నారు నాకు అక్కడ కూర్చొని. ఒకడేమో నైట్ అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేసి అరే నేను చచ్చిపోతున్నా మామ నువ్వు నా కామెంట్ రా, వాడు సావుడు నమ్ముతాడు, వాడు నేను ఆ భయంతో ఇప్పటిదాకా ఫోన్ సైలెంట్ లో పెట్టి పడుకుంటున్నాను నైట్ పూట. ఓకే, ఆడు అంత అగమాన్ చేసేటోడు ఎప్పుడు చూసినా. కాలేజ్ లో ఒక పిల్లను పటాయించిండు, అది కొన్ని రోజులు ఉన్నది వెళ్ళిపోయింది నా భావం చేసుకుంటా అని చెప్పి. ఇంకో దాన్ని పటాయించిండు, దాన్ని ఇది ఎందుకు వదిలేసిండో దానికే తెలియదు, అది ఎందుకు వదిలేసిందో దానికే తెలియదు. ఇద్దరు మాట్లాడుకుంటూ వదిలేసారు. వీడు ఏదో పని చేసే కాడ చేసుకుంటూ సెలెక్ట్ చేసి వాడుకుందాం అనుకోండు. అన్న వాడుకుంటా నేను అది చేస్తా ఇది చేస్తా అంత వాడేసుకుంటా వదిలేస్తా అని చెప్పి అన్న 8 బాల్ గేమ్ ఆడి 8 బాల్ పూల్ గేమ్ ఆడి ట్రూ లవ్ అని అన్నాడు. నేను ట్రూ లవ్ చేస్తున్నారా, నేను ఆమెను పెళ్లి చేసుకుంటా ఇదేం అన్నాడు. సరే సావు నువ్వు సావు అన్నాడు. వాడు ఇప్పటిదాకా ఒక్కసారి నవ్వింది లేదు, కలిసి హ్యాపీగా మాట్లాడింది చూడలేదు నేను. అంటే ఎందుకు ఆ పిల్ల వలన ఏమో ఆ పిల్ల ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటది, ఆడితోటి ఐ మీన్ ఆమెతోటి వీడియో కాల్ లోనే ఉంటది. ఆ పిల్ల మంచిది, ఓకే ఎప్పుడు అన్న రొల్లి పెట్టుకుంటూ ఉంటాడు ఆమెతోటి, అది అది ఇది అని చెప్పి రొల్లి పెట్టుకుంటానే ఉంటాడు. ఏందేమో అందులో పక్కన ఫైట్స్ లవ్స్ అయితే నాకు గెలిచి, ఎందుకంటే ఎన్ని ఫైట్స్ ఉంటే అంతక లవ్ ఉంటది నాకు గెలిచి. అయితే పక్కనే పిచ్చోళ్ళమా వాడిని కలవడానికి పోయినప్పుడు కూడా పిల్లల వీడియో కాల్ అంటే మేము ఎందుకు కలిసేది, మాతో మాట్లాడాలి కదా వాడు. మీ గ్యాంగ్ లా ఇటు ఫ్రెండ్ ఉండనుకో వానికి వీడియో ట్యాగ్ చేయండి, వీడియో కాల్ ఉండి దాంతో చాటింగ్ చేసుకుంటే మేము ఎందుకు కలుస్తావురా నిన్ను. నార్మల్ గా అయితే ఇట్లాంటి వాళ్ళు వీడియోలు చూస్తూ ఉంటారు, ఏది ఫ్రెండ్స్ తో మాట్లాడకుండా పిల్లతో మాట్లాడుకునే వీడియోలు చూస్తుంటారు. అప్పుడు పిల్ల నేను ఛార్జింగ్ పెట్టడానికి పోయినా, స్నానానికి పోతున్నా, తినడానికి పోతున్నా అన్నప్పుడు ఆమె ఉండదు కదా, అప్పుడు ఇట్లాంటి వీడియోలు చూస్తూ ఉంటారు. ఆయనకి తగులుతుంది ఈ వీడియో. ఫ్రెండ్స్ కి అంతే. నాకు తెలిసి వరస్ట్ తెలుసా, నేను చెప్తాను వరస్ట్ నాలుగు ఫస్ట్ నిమిషం అంటే ఫస్ట్ ఇద్దరు మంచి లవ్ వేసుకోరు ఎక్కడ వీళ్ళ కాలేజ్ లవ్ అయింది, ఇద్దరు జాబ్ కి అయినరు. జాబ్ కి దగ్గర వీడే ఈ అమ్మాయి తప్ప లేదు, వీడు ఏం చేసిండు ఇక లవ్ ఉన్నప్పుడు చాలా మంది ఏంటంటే కొంతమంది ఒక మూమెంట్ లా న్యూడ్స్ షేర్ చేసుకున్నారు. ఎవరు ఇద్దరు, బాయ్ ఫ్రెండ్ కాదు బాయ్ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో న్యూస్ షేర్ చేసుకున్నారు. ఇద్దరే కదా షేర్ చేసుకుండు. ఈ షేర్ చేసుకుని ఏం చేసిండు వీడు, ఈ పిల్ల న్యూస్ అన్ని సేవ్ చేసుకొని వీడు ఏం చేసిండు వీళ్ళ ఫ్రెండ్స్ కి ఇప్పించినాడు. ఒక అమ్మాయి ఫ్రెండ్స్ చూపెట్టిన సరికి మైండ్ పని చేయలేదు. ఒక అమ్మాయి వీడిని నమ్మి వీనికి న్యూడ్స్ పంపింది, వీడు పెట్టుకోవాలి లేకపోతే తీసేసాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసుకోవడం తప్పు, నమ్మకం తోటి పంపించిండు, చూసిండు వదిలేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు నమ్మొద్దు. వీడేం చేసిండు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇప్పించిండు. ఫ్రెండ్స్ అవుతారా ఏ డ్రాప్ బి డ్రాప్ అనుకుంటే అందరూ షేర్ చేసుకున్నారు, అందరూ వాళ్ళ ఫోన్ డ్రాప్ చేసుకున్నారు. లీక్ అయిపోయింది, ఆల్రెడీ లీక్ అయిపోయినాయి. ఆ పిల్ల పిఎస్ఆకి పోయింది కానీ యూజ్ ఎందుకంటే ఒక్క ఫోన్ కాదు చాలా ఫోన్స్ లీక్ అయిపోయింది వీడియో. అది ఆ పిల్ల సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను, అటెంప్ట్ చేసుకుంది. పిల్స్ ఉంటాయి కదా, పిల్స్ చేసుకుంది, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. కానీ వీని పొగురుడు వీడు ఇప్పటి కూడా దానికి ఉల్టా బ్లాక్ మెయిల్ చేస్తుందని, నా పైసలు పంపు లేకపోతే నేను చెక్ చేస్తా, నువ్వు అతను వచ్చి వచ్చి మా ఫ్రెండ్స్ తో అనుకో. చూడు ఇది అని లవ్ వేసింది, ఒక ఆయనకి మొత్తం అర్పించింది. లవ్ అంటే మొత్తం మనకి సొంతం చేసుకుంది. వీడేం చేసిండు దాన్ని అడ్వాంటేజ్ చేసుకొని ఆ న్యూడ్స్ అన్ని వీళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేసుకొని మొత్తం ఏమంటే కైండ్ ఆఫ్ టాక్సిక్ అనుకో, మొత్తం టాక్సిక్ అన్నది వరస్ట్ అంటారు. ఎందుకంటే ఒక అమ్మాయి నమ్మొచ్చినప్పుడు వీడిని చూసుకోవాలి. అది కాక ఫ్రెండ్స్ షేర్ చేస్తే ఇట్లే ఉంటది.
ఇది నేను ఫస్ట్ ఏదైతే నేను లైఫ్ లో మర్చిపోను వాడిని. నేను ఇట్లాంటి నేను చెప్తున్నా కదా ఆ మూమెంట్ నాకు తెలిసిందో వాడిని ఇమ్మీడియట్ గా వాడిని దూరం పెట్టేసిన. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా చేసినాడు రేపు ఏమో వాడు ఇంకేమో చేయొచ్చు వాడు కదా. కరెక్ట్. ఆ విషయం మనం ఇరికితే అది తిరుగుతాం కదరా. ఫస్ట్ వాడిని నువ్వు మార్చాలిరా. వాడికి అందరు కలిసి ఉండి వాడిని మార్చాలి. ఎట్లా మార్చాలా? నీకు అక్క ఉందో చెల్లు ఉందో వీడు ఒక్కడే వీడు ఇంట్లో వీడు ఒక్కడే మరి సిచ్యువేషన్ అయితే మరి అదే మరి ఇట్లా తయారయ్యారు. ఇప్పుడు రేపు పొద్దున పిల్లకి పెళ్లి అయింది అనుకో, మళ్ళా ఫోటోస్ వాడు బయట తీస్తే లైఫ్ స్పాయిల్. డైవర్సిటీ వెళ్ళిపోతాడు. మహా అంటే కేసు అప్పుడు ఒక 6 months అట్లా నడిచింది. మొత్తం మళ్ళీ అందరికి కామ్ అయిపోయింది. వెయిట్ అన్ని చేసిన మా ఫ్రెండ్స్ కొంత చేసిన అయిపోయాడు. ఓన్గా చేసిన తెలియదు కదా, ఉండొచ్చు ఇట్లా. యాక్చువల్ గా డిలీట్ అనే ఆప్షన్ ఉండదు, అది రికవర్ చేసుకుంటే ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా ఉంటాయి ఫోన్లలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు పంపించడమే తప్పు, అది పెట్టుకోవడమే బెటర్. అబ్బాయిలు అని చెప్పాడు ఏదైనా సరే అబ్బా ఫిజికల్ ఉండండి ఏమైనా సరే, మీకు అంత ట్రూ అనిపిస్తుంది. ఫిజికల్ మళ్ళీ ఉత్తప్పుడు ఫేక్ లవ్ కాదు, వీడు నాతో ఉంటుండు మా ఇంట్లోకి ఓకే అయినా సరే అసలు ఫిజికల్ అసలు అవసరం లేదు. పెళ్లి కాకముందు నాకేసైతే అవసరం లేదు అసలు. అవసరం లేదు. లవ్ అంటే ఏంది లస్టా? కాదు లస్ట్ కాదు, అన్నిరా. లవ్ అంటే అన్ని చిన్న ఉండొచ్చు, తిట్టొచ్చి ఆడి ఇష్టం వాడు ఏమని చేసుకుంటాడు. కానీ లవ్ అంటే అంత అన్నీ అయిపోయినాక ఆ ముల్లేష్ వేరు, అవునా కదా? అది ఆ ముల్లేష్ వేరు, అసలు కలిసి ఉంటది. ఎందుకంటే పిల్లని నమ్మొచ్చింది. అసలు ఇప్పుడు ఈ మధ్య ఈ పిల్లడు కాదురా, ఆడపిల్ల కొంతమంది ఎట్లా ఉంటారా, ఆడపిల్ల కొంతమంది ఎట్లా ఉంటారా. ఆడాలని చూసిన నేను చాలా మంది. అరే నేను ఈ సిమ్ ఉంటారా, ఇండోర్ సిమ్ ఉంటది గాయస్, చూడండి ఆ సిమ్. అది క్రేజీ సినిమా, క్రేజీ సినిమా అది. అది నాకు ఒక సీన్ గుర్తుకుంది, నువ్వు ఆ పేరు చేయడం గుర్తుకొచ్చింది. ఆడు వేరే సిటీకి పోతాడు, ఫోన్ మాట్లాడుతుంటాడు నైట్ పూట, వీడు చదువుకుంటా ఫోన్ మాట్లాడుతాడు. ఏం చేస్తున్నావు అంటే నాకు నిద్ర వస్తుంది మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేగానే కిందికి ఇట్లా వస్తాడు ఒకడు. అది యోగా చేస్తుంటాడు వాడు, ప్రాణాయామం చేస్తాడు కింద వస్తాడు. ఆ పిల్ల ఇట్లా ఫోన్ పెట్టగానే పిల్ల కింద నుంచి ఒకడు వస్తాడు మీదికి. ఇట్లా ఉంటారు అబ్బాయిలే కాదు, అప్పుడు అమ్మాయి ఇది ఉన్నారు ఈ మధ్య సిచ్యువేషన్ లో చాలా మంది ఉన్నారు అట్లా. ముఖం పెట్టుకొని ఇంకొంత లైవ్ లా ఆంతోనే చేస్తుంటారు, ఇట ఫోన్ మాట్లాడతారు. ఈ నుంచి వీడేమో బ్యాంబూ చిక్ వేస్తా ఉంటాడు, నీకే ఫోన్ మాట్లాడుతూ. ఇంకోటి ఆన్లైన్ లవ్ అయితే అసలు నమ్మకూడదు, ఎందుకంటే నేను చూసిన. ఎందుకంటే ఒకడు లవ్ చేసిండ్రా, ఫస్ట్ లవ్ అంట వాడిది, పాపం చాలా బాధ అనిపించింది. ఆన్లైన్ లో పరిచయం అయింది ఒక పిల్ల. పరిచయం అయితే నార్మల్ మాట్లాడుకుంటుండే. ఆ పిల్ల అడిగేది ఎప్పుడు విని ఏంటంటే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని. నాకు లేదని అట్లా 10 days అడిగి కంటిన్యూస్ గా అడిగిందంట. అంటే ఆ పిల్లకి ఇంట్రెస్ట్ ఉంది, వీడికి అర్థం కావట్లేదు. అన్నిసార్లు అడుగుతుందంటే వీడికి అర్థం కావట్లేదు. వీడు ఒకసారి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని పెట్టబోయి ఐ లవ్ యూ అని పెట్టేసాడు. ఫ్లోలో వెళ్ళిపోయింది ఐ లవ్ యూ అని. ఏదో నార్మల్ పెట్టిండు, ఎట్లా పెట్టిండు పెట్టేసిండు. పెట్టగానే ఆ పిల్ల ఇమీడియట్ మెసేజ్ ఏం పెట్టిందంటే ఇంట్రెస్ట్ ఏదో పెడతారు అనుకుంటుందా. ఆ పిల్ల ఐ లవ్ యూ టూ అని పెట్టేసింది. ఫోన్ కాల్ అంతా జరిగిపోయింది. అయితే ఒకసారి కలుచుకోరు అనమాట, ఒకసారి కలుచుకోరు. ఐ మీన్ లైవ్ లో కలుచుకోరు, ఆన్లైన్ లో కదా. తను కలిసిరు హైదరాబాద్ లో, కలిసిరు హైదరాబాద్ లో ఉంటారు. బట్ కొనాకి వీడి కొనాకు ఉంటాడు. ఒకసారి కలిసిరు, ఆమె కలుచుకోరు, మాట్లాడుకోరు, అయిపోయింది. ఇంటికి వచ్చేసిండు. అట్లా లవ్ నడుస్తా ఉంది. అయితే ఆ దోస్యానికి డౌట్ వచ్చింది, దోస్యానికి బాయ్ ఫ్రెండ్ వల్ల దోస్యానికి డౌట్ వచ్చింది, ఈ పిల్ల కరెక్ట్ కాదని. ఎందుకంటే ఆ దోస్యా కూడా వచ్చింది కలిసేటప్పుడు, ఈ పిల్ల కరెక్ట్ కాదురా. దోస్యాన్ డౌట్ వచ్చి ఆడు ఇంకో ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకొని, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ పిల్లకి మెసేజ్ చేసి వాడు పులిహోర కలిపిండు. పులిహోర కలుపుతున్న కొద్ది ఆ పిల్ల ఏం చేసింది, బేబీ అని వెళ్ళడం స్టార్ట్ చేసింది ఫేక్ అకౌంట్ కి, మా దోస్యాన్ అకౌంట్ కి బేబీ అని వెళ్ళడం. అప్పటికి వాడి ఆర్ట్ కొంచెం దిగడం స్టార్ట్. ఫస్ట్ లవ్ కదా, ఇక బాధ తట్టుకోలేకపోయింది వాడు. బేబీ అని అన్నది, ఆ మాట అనగానే వాడు ఇక తట్టుకోలేకపోయిండు. అయితే వీడు ఫేక్ అకౌంట్ తోటి ప్రెషర్ పెట్టేటాడు, లవ్ చేస్తావా లేదా అంటే అది ఆగు బేబీ చెప్తా బేబీ అంటే తప్ప నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఒక లవ్ చేస్తున్నాడు. ఇట్లా ఇప్పుడు నీకు మెసేజ్ చేస్తున్నప్పుడు చెప్పొచ్చు కదా, బాయ్ ఫ్రెండ్ చెప్పొచ్చు కదా, ఏ రకం మీకు చెప్పడానికి చెప్తలేదు. బేబీ ఆగు బేబీ అంటుంది. వీడు దోసాడు అంతా పక్కగా ఉండి చేసిరు కాబట్టి డైరెక్ట్ కాల్ చేసి ఇట్లా చేస్తున్నావు నువ్వు అని చెప్పి
లాస్ట్ గుడ్ బై చెప్పి ఫోన్ పెట్టేసి కట్ చేసిండి. అప్పటి నుంచి ఇక కాంటాక్టే లేదంట వాడికి ఆమెకి. కానీ చాలా బాధపడ్డాడు వాడైతే, ఎందుకంటే ఫస్ట్ లవ్ రా వాళ్ళ లైఫ్ లో. అదే ఫస్ట్ లవ్, అదే ఆన్లైన్ లవ్ ఇంకా ఉరివేసింది దాన్ని. వాడు మళ్ళీ లవ్ మీద ఇంట్రెస్ట్ పోయింది వాడికి. ఇప్పటికే పిల్లలు లవ్ చేయలేదు వాడు. ఇప్పుడు అసలు లవ్ చేస్తలేడు, సింగిల్ ఉన్నాడు. ఒక్కసారి ఫస్ట్ టైం ఇట్లా టేస్ట్ తెలిసింది కదా. అంటే ఇవంతా 1 month గ్యాప్ లోనే జరిగిందిరా. కనెక్షన్ 10 days లో అయ్యింది, మంచిగా బాండ్ చాలా గట్టిగా అయ్యింది. అంటే 1 month లోనే లవ్ చేసుకొని అప్పుడే ఇంకొన్ని పిల్ల ఇంకొన్ని దగ్గరికి వెళ్ళిపోయేసరికి వాడికి తట్టుకోలేకపోయాడు. నా స్టోరీ కాదు అది, మా దోస్త్ స్టోరీ. వాడు చెప్తుండే అదే బాధలో, నేను అదే బాధలో. అదే ఆడ ఎంత బాధపడ్డాడు అదే బాధలో కేవలం చెప్తున్నాడు, మనోళ్ళకి అర్థమయ్యేటట్టు. అది స్టోరీ. ఎప్పుడు క్రింజ్ లవ్ స్టోరీ చూసినా నా లైఫ్ చాలా చూసిన. ఇంట్లో ఇది ఒకటి, మీ లవ్ స్టార్ట్ అయింది ఇంటర్నెట్ నిబ్బి అఫ్కోర్స్ నిబ్బి అలా ఆ మనిషి అయితే లవ్ చేసుకోరు. ఆ మనిషి అయితే లవ్ చేసుకోరు. పొంగ ఏమైంది, లవ్ కాస్త క్రింజ్ అయింది. లవ్ కాస్త క్రింజ్ అయిపోయింది. అసలు క్రింజ్ లవ్ అంటే ఏందిరా? అరే ఏం లేదు రా బాయ్, ఇప్పుడు ఒక పిల్ల ఉంది, నువ్వేను పిల్లలు లవ్ చేస్తున్నావు. ఆ పిల్ల ఇంకా హాయ్ ఏం చేస్తున్నావు నడుస్తుంటది. ఇంకా నువ్వు చెప్పు, ఇంకా ఏం చేస్తున్నావు, నేను నీ గురించి ఆలోచిస్తున్నా, నేను నీకోసం అది చేస్తున్నా, అంతే. ఇక మాట్లాడుకున్నా ఏమి ఉండదు. క్రింజ్ ఇదే క్రింజ్ రా. అదే క్రింజా? లేని చెప్పినా క్రింజ్. ఓవర్ చేస్తాడు లవ్ ని. ఓవర్ చేసేది క్రింజ్ అంటారు. ఇక క్రింజ్ కాదు, ఓవర్ యాక్షన్ లవ్ అంటారు కానీ క్రింజ్ క్రింజ్ అంటారు అని. ఎట్లా అంటే వీడి ఏడిపోతున్నాడు, వీడి ఏడికి పోయినా సపోజ్ ఇక మెయిన్ అనుకో, వీడి పిల్లకి ఇన్ఫార్మ్ చేసి పోతాడు. ఓహో ఇదా, ఇది నీ కూడా చూసినట్లయితే. టాక్సిక్ కూడా కాదు చెప్తా, టాక్సిక్ వేరే, మళ్ళీ అది టాక్సిక్ వేరే. ఈ పిల్లని చెప్పి పోవాలి. వీడు ఫోన్ మాడతాడు. ఎంతసేపు ఫోన్ మాడతాడు అంటే, మేము ఆడ ఉంటాం అంతో పాటు గంట సేపు ఫోన్ మాడతాడు. సొల్లే మళ్ళీ అంతా, మీ డాడీ ఏం చేస్తుండు, మీ చెల్లి ఏం చేస్తుంది, బాత్రూమ్ పోయినావా, బాత్రూమ్ కూర్చున్నావా అన్నట్టు. నాకు మోషన్ వస్తుంది, ఏడున్నావు అంటే మీ ఇంట్లో అదేంది మన గుండె సౌండ్ వస్తుంది అంటాడు. పులివర కలిపిండు పులివర క్లాస్ తీసుకున్నట్టు వచ్చింది. ఎందుకు చదువుకోలేదు ఇవన్నీ, ఎందుకు రేవని. ఈ పిల్ల ఓ అవునా బేబీ నిజమా, బేబీ అవునా బేబీ నిజమా, ఇది ముడిచిపోతుంది ఇంకోసం. ఇది కూడా ఉల్టా చేస్తా అనుకున్నాం. పిలవరేదానికే పడుతుంది తెలుసా. అది కొందరు టూ లవ్ వేస్తాడు, ఆమె పడరు. క్రింజ్ ఉంటాడు, క్రింజ్ ఫీల్స్ ఉంటాడు, వాళ్ళకే పడతారు. ఎవడైతే పులివర కలిపి అంతా సో చెప్తాడు, అయినా నువ్వు అసలు బాగుండవు, వాడు వచ్చి నువ్వు చందమామలా ఉన్నావు అంటే ఎట్లా నమ్ముతున్నా మర్చిపోతుంది. అది వాడు ఏదో పులివర కలిపి జస్ట్ పడేయడానికి ఏదో నువ్వు చందమామలో ఉన్నావు అంటే నమ్మేసి పులివర అనుకోని ఓ ఇట్లా పడ్డారు. అవుతారా, ఆగరు. ఓ సెల్ఫీ సెల్ఫీ చేయి పట్టుకొని స్నాపులు, స్నాపులు, మై హబ్బీ మేరే దేవర్, నా మొగుడు నా నాన్న, నా కన్న, నా తొన్న, ఏంటి ఇవన్నీ డాడీ ఏంటి డాడీ ఇలా చేస్తున్నావు డాడీ. సో ఇదే ఇప్పుడు డాడీ, ఈ డాడీ వాళ్ళ మధ్యలో వాళ్ళు మంచోటోళ్ళు, ఫస్ట్ మంచోటోళ్ళు. వల్ల బేబీ ఓకే, బేబీ వరకు ఓకే. కన్నగా సేమ్ కన్నయ్య. వీడు సొంతమనే వెళ్ళకపోవచ్చు కానీ ముమ్మ అలా కాదు ముమ్మ, ఏంటి ముమ్మ ఇదేనా, ఇట్లనే ఈ ముమ్మ మాట వెళ్ళలేదు కానీ నువ్వు చెప్తాడు మా సార్ చేస్తున్నా. అలా కాదు ముమ్మ, అలా కాదే నేను తిన్నానే, ఇదేమో అన్నం పెట్టు ఫోన్కి వచ్చి అన్నం పెట్టు, ఫోన్కి అయితే అన్నం పెడతారు. అది నువ్వు అన్నం పెడతా అంటది, నువ్వు తింటాను. వాడు ఎక్కడో విజయవాడ ఉన్నాడు, మీరు అన్నం పెడతానని ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ రావాలి అన్నం తినికి. ఇది కొన్ని అబద్ధం చెప్పేవి ఉంటాయి. ఎట్లా అంటే నువ్వు తిన్నావు అంటే తినలేదు, నువ్వు తింటా అంటే ఆల్రెడీ తినే ఉంటది. అది పక్క తింటాడు, అది పక్క తింటాడు, అది కూడా తినే ఉంటది, ఆల్రెడీ తినే ఉంటది, ఇద్దరు తినే ఉంటారు. నా బేబీ తినేలా కోసం తింటలేదు, తిను బేబీ, నేను తింటా బేబీ. ఇదేమో తినుకుంటా, తిన్నావా నీ కడుపు నిండిందా అంటది, నేను కూడా తిన్నట్టే, నేను తిన్నట్టే తినక మరి సావు. సో నా లైఫ్ లో ఇది క్రింజ్ స్టోరీ. నీ లైఫ్ లో క్రింజ్ స్టోరీ ఏంది? నేను చూసిన క్రింజ్ స్టోరీయా అయితే వాడు ఉన్నాడు, వాడు దొరకక పిల్ల దొరికినట్టుంది. పిల్లకి అన్ని
అప్పచెప్పేసిండు అనుకో ఇక బాడీతో సహా. ఎందుకంటే వాడు ఏడికి పోయినా ఫోటో పెడతాడు. ఓకే, నేను ఈడికి పోతున్నా ఫోటో పెడతాడు, తింటున్నా ఫోటో పెడతాడు, బేబీ పప్పు అంతే చారు తింటున్నా పప్పు తింటున్నా చెప్పి ప్రతి దానికి ఫోటో పెడుతూనే ఉంటాడు, పెడుతూనే ఉంటాడు. ఇదే నడుస్తుంది, ఈడికి పోతున్నా అడిగి పోతున్నా, ఫోన్ కూడా చేసి చెప్తా ఉంటాడు. ఫోటో పెడతాడు, ఫోన్ చేసి చెప్తాడు, ఫోటో పెడతాడు, ఫోన్ చేసి చెప్తాడు. ఇదే లవ్ నాకు అర్థం కావట్లేదు, ఆ క్రిన్స్ లవ్ ఏదో ఏం లవ్ తెలియదు చేస్తాడు. మళ్ళా ఇదే ఈ రూల్స్ ఈయనకున్నాయా, ఈ రూల్స్ ఆమెకు లేవు. ఆ పిల్ల ఒక్క పిక్ కూడా ఇది పెట్టదు, కనీసం ఆ పిల్ల ఏం చేస్తుందో కూడా ఇది తెలియదు. వీడు మాత్రం ప్రతిదీ అప్డేట్ చేస్తాడు. వావ్, ఇదేం లవ్ ఇది, ఏమో అది అర్థం కావట్లేదు. అసలు అవేనా ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి డౌట్ పడాలి అమ్మాయి మీద, అమ్మాయిని అడగాలి నువ్వు ఏం చేస్తున్నావు ఏడున్నావు అని చెప్పి ఫోటో పెట్ట అని చెప్పి. ఇక్కడ అంతా రివర్స్ జరుగుతుంది, ఈ పిల్ల వీడిని అడుగుతుంది, వీడు పెడుతుంటాడు. వాళ్ళే కాదు అలా చేస్తారు, అట్లా చేస్తారు. బట్ ఈడ జరుగుతుంది మొత్తం రివర్స్ జరుగుతుంది. ఈడ అమ్మాయి ఆమె అబ్బాయి అయినట్టుంది. తేడా క్రేజీ కాదు, తేడా లవ్ స్టోరీ ఇది. సో ఇంకోటి చెప్తాను, ఇది ఏదైతే అందరి లైఫ్ ఉంటుంది, ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ చెప్తున్నా. ఇది టఫెస్ట్ ఉంటుంది. అంటే చెప్తున్నా లవ్ లేదు అసలు, నేను లవ్ చేయలేదు చిన్నప్పటి నుంచి అనే టోనిక్ కూడా ఉంటది. ఇది పక్కా ఉంటది, ఎందుకంటే వాడు ఒక అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి స్టేట్ కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతం కాకపోవచ్చు, లేదా ఆమె వేరే బస్సు ఉండొచ్చు, వేరే చాలా దూరం ఉండొచ్చు ఆమె ఏరియా. ఈ గ్యాప్ లా ఎంత మంది వస్తుంటారు పోతుంటారు, కానీ వీరి మధ్య స్టేబుల్ ఉంటారు, వాళ్ళ కోసమే ఇద్దరు కోసమే కలిసి ఉంటారు. అది ఇంకో స్టోరీ కూడా చూసిన నేను, సేమ్ ఇట్లా లాంగ్ రిలేషన్షిప్ కానీ బట్ అది ఆన్లైన్ లో జరిగింది. ఫస్ట్ కలుసుకోలేదు, ఆన్లైన్ లో జరిగింది. అంటే లాక్డౌన్ లో ఖాళీ కూడా మెసేజ్ చేసుకున్నా ఏదో తెలియదు, కానీ ఇద్దరు బాగానే నార్మల్ ఎక్కువ చాటింగ్ చేసుకుంటుంటే. ఇప్పుడు ఒక రోజులో ఎన్ని అవర్స్ ఉంటాయిరా? 24 hours. 24 hours వాడు దగ్గర ఒక 12-13 hours ఆ పిల్లతోనే మాట్లాడేటాడు. అంటే ఎంత ప్యాచ్ అయిపోయారో అర్థం చేసుకో. అంతా కంటిన్యూస్ గా ఫోన్ మాట్లాడుతాడు. అంతే అయిపోయింది, లాక్డౌన్ అయిపోయింది. వీడు ఊర్లో ఉంటుండే, ఐ మీన్ ఊరికి లాక్డౌన్ లో వెళ్ళిపోయిండు. ఈ పిల్ల హైదరాబాద్ లో ఉంటుండే, వీడు హైదరాబాద్ వచ్చేసిండు. ఇదే రిలేషన్ జరుగుతుంది, ఫోన్ కాల్ మాట్లాడుకోవడము, కలుద్దాం అనుకుంటారు బట్ కలుస్తలేదు, టైం దొరుకుతలేదు. చాలా ఎక్కువ ప్యాచ్ అప్ అయిపోయారు అనమాట, చాలా ఎక్కువ లవ్ చేసేసుకుండు. వీడైతే చాలా ఎక్కువ లవ్ చేసేసిండు ఆ పిల్లని. ఆ పిల్ల సడన్ గా మెసేజ్ చేయడం ఆపేసింది, ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ అయిపోయింది. వీడి దగ్గర నెంబర్ లేదు పిల్లకి, తెలియదురా నాకు కూడా. అయితే వీడికి కాంటాక్ట్ చేయడానికి ఏ నెంబర్ లేదు. ఆ పిల్ల ఏమో అలా 9 నెంబర్ తో చేసేది. ఆ పిల్ల కూడా ఉరికింది అప్పుడు. ఇది బాగుంటది. మన చిన్నప్పుడు చాలా మంది, మా చిన్నప్పుడు గర్ల్స్ మెసేజ్ చేసినాం అనుకో, మన మమ్మీ ఫోన్ డాడీ ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ మెసేజ్ చేయకు, మమ్మీ చూస్తుంది మా డాడీ చూస్తారు, సేమ్ అట్లా జరిగేది. 9 నెంబర్ తో చేసింది. 9 నెంబర్కి అయితే ఇది చేయలేడు, మరోరా లేడుందని చెప్పి అడగలేడు. సో కొన్నాళ్ళు వెయిట్ చేసిండు, 15 రోజులు అయిపోయింది దగ్గర. కరెక్ట్ 16th రోజు వాడికి మెసేజ్ వచ్చింది, హాయ్ అని. ఏమైందని అడిగితే మా నాయన చచ్చిపోయినా. అయ్యో, అక్కడ అర్థం చేసుకోవాలరా, RIP అయ్యేటట్టున్నాడు. ఎందుకంటే నాయనమ్మ చచ్చిపోవడానికి ఇన్స్టా యాక్టివేట్ కావడానికి అసలు సంబంధమే లేదు. నాయనమ్మ చచ్చిపోతే ఇన్స్టాగ్రామ్ ఎందుకు రా డియాక్టివేట్ చేసుకోవడము? అదే ఇప్పుడు రీల్స్ చూసినా అనుకో, రీల్స్ చూస్తే మస్తు కదా ఆమె. అప్పట్లో రీల్స్ లేవురా, ఇన్స్టాగ్రామ్ వచ్చిందిరా. నార్మల్ ఇన్స్టాగ్రామ్ ఉండేది బట్ రీల్స్ అన్ని కన్నా ఉండేది కాదు. నార్మల్ ఫీడ్ అంతా ఏదో వచ్చేది, మన ఇంత రీల్స్ పిచ్చి ఉండేది కదా అప్పుడు. అప్పుడు అంతా టిక్ టాక్ మహిమ కదా. సో వచ్చిండు, ఆయన పిచ్చినా కూడా నమ్మేసిండు, వచ్చింది కదా అని చెప్పి. మళ్ళీ లవ్ ప్యాచ్ అప్, మళ్ళీ చాటింగ్ గిట్టింగ్, ఫోన్ కాల్స్, పైసలు ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే ఒకసారి అవసరం అంటే ఇచ్చిండు, మళ్ళీ తిరిగి ఇచ్చేసింది. అలా అక్కకో వాళ్ళకో కావాలంటే ఇచ్చిండు, అయితే ఇచ్చేసింది తిరిగి. అంతే అయిపోయింది, అంతా నడుస్తా ఉంది. మంచిగా కలుద్దాం అనుకుంటారు, పక్కా కలుస్తా బేబీ అన్నది, నీ బర్త్డే కల్లా కలుస్తా అన్న బేబీ అన్నది. ఆమె ఫేస్ అంటే చూస్తారు కదా, వీడియో కాల్స్ అవన్నీ, వీడియో కాల్స్, ఫొటోస్, షేర్స్ అవన్నీ ఉంటాయి కదా. అంతా బాగానే ఉంది. ఒక 2 years అట్లా నడిచింది. 2 years దాకా కలుసుకోలేదు, అదేం లవ్ ఏమో, ఇద్దరు కలుసుకోలేదు. సడన్ గా మళ్ళీ ఆ పిల్ల వెళ్ళిపోయిందా? ఇప్పుడు మంతానికి వెళ్ళిపోయింది. కలవలేదు, వాడిని కలవలేదు, మళ్ళీ డియాక్టివేట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ అంత కథ పోయాయి. ఇదే పట్టి లాంగ్ ఇది ఏవో అదే లవ్ చూసింది, అదే రావడం పోవడం కూడా ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది పోయింది, వచ్చి ట్రాన్స్పోర్టేషన్ లాగా ఉంది. బట్ ఎందుకు వచ్చింది, ఎందుకు పోయింది? అండ్ లవ్ అని చెప్పింది, నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది.
సడన్ గా వెళ్ళిపోయింది అని చెప్పకుండా వాడేమో మేబీ ఇది ఫేక్ లాంగ్ డిస్టెన్స్ లా కనిపిస్తుంది, కానీ నేను చూసిన ఏంటంటే, నేను చూసిన ఇంకా నార్మల్ చెప్తున్నా, లాంగ్ డిస్టెన్స్ లో ఎట్లుంటది అంటే వాళ్ళు ఎక్కువ కలుసుకోలేరు వాళ్ళు. ఇప్పుడు ఒకసారి నెలకు ఒకసారో వారానికి ఒకసారి కలుసుకుంటారు. ఆ గ్యాప్ లో ఎంత మంది వస్తుంటారు పోతుంటారు, మధ్యలో చాలా గ్యాప్ వస్తుంటది, కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం వస్తుంటది. ఆ నమ్మకం బాగా అనిపిస్తుంది రా, ఇదే కదా నమ్మకం బాగా అనిపిస్తుంది. అట్లాంటి లవ్ స్టోరీ ఉంటాయా? ఉంటే ఎందుకుంటావు, అందరు అక్కడ కొట్టరు కదా, ఏమో అందరు గంజముకలు కాదు, తులసి మొక్కలు ఉంటారు. తులసి మొక్కలే గంజ మొక్కలు అవుతున్నాయి ఈ మధ్య. అదే దీన్నే అంటారు, ఇంతమంది తులసి మొక్కలు కూడా ఒక ఇంతమంది గంజా మొక్కలు కూడా ఒక తులసి మొక్క ఉందండి. తులసి మొక్కలో ఒక గంజ మొక్క అని మన మైండ్ అట్లా మారిపోయింది. ఏం చేద్దాం, ఇంతమంది దాంట్లో కూడా ఒక ఉందంటే అదే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. అది చాలా మెయింటైన్ ఇప్పుడు కూడా అట్లుంటేనే మేబీ అది నాకు తెలిసి ట్రూ లవ్ అదొకటి, ట్రూ లవ్ అదొక లవ్. అది సరే, లవ్ చేసి చేయరు కానీ పిచ్చోళ్ళక చేయకూరి, ఇంట్లో బాగా వన్ థింగ్, లవ్ చేసి లవ్ చేసుకోండి అని చేసుకోండి, కానీ లాస్ట్ నిన్న ఫేమస్ సినిమాలక్క నిన్న కూర్చోకోర్రి అన్ని చేస్తారండి. అన్ని ఇన్సెన్స్ లవ్ తో పాటు అండర్స్టాండింగ్, కేరింగ్, ఫైటింగ్, గీటింగ్ అన్ని. సరే, నాకు లవ్ గురించి అంత ఏం తెలియదు, ఏదో నాకు తెలిసింది. డీప్ లవ్ చేసినావా, ఒకవేళ టాక్సిక్ ఏజ్ డీప్ లవ్ చేసినావా, లాస్ట్ కి నీ బతుకు నిన్నే సినిమాలక్క పిచ్చోనకి అయిపోతావు. పక్కన తిరుగుతావు, లేకపోతే తాగొద్దు తయారవుతావు. అంటే చూసినావు కదా ఇట్లాంటి సినిమాలో చూసినా అవి చూలే, నేను చూసినావు సేమ్ ఇట్లాంటి. కొంతమంది పిచ్చోలు అయిపోతారు, లవ్ ఎంత డీప్ పిచ్చోలు అయిపోతారు అంటే వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేరు. కొంతమంది మూవ్ ఆన్ అవ్వలేరు. అది మేబీ ఆ పర్సన్ లేకపోతే ఆమెనో, వాడో లేకపోతే ఆమెనో మూవ్ ఆన్ అయిపోతారు, కానీ అందులో ఎవరో ఒకరు అట్లా మిగిలిపోతారు. కొంతమంది చాలా డీప్ మిగిలిపోతారు అలా. కరెక్టే, కానీ లవ్ చేసిన తర్వాత మాత్రం మోసాలు మాత్రం చేయకండి, చేసే ట్రూగా లవ్ చేయండి. ఒకవేళ మోసం చేసేది ఉంటే డైరెక్ట్ ముఖమే చెప్పండి, నాకు వాడుకోవాలనిపిస్తుంది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి, లేకపోతే అంటే ఆమెనే కానీ మొత్తం ఏడుకోవాలి డీప్ తీసుకుపోయి వాడు నువ్వు లేకపోతే నేను లేను అలా వేసుకోపోయేలాగా వేసుకోకర్రి చెప్తున్నా. అంతే అంతే, ఇంకేమైనా మేము మా ఫ్రెండ్స్ గ్రూప్ లో చూసినాము, బయట లైవ్ లో చూసినాము, సో చెప్తున్నా అట్లా. అంతే అండి ఇక. సో దిస్ వాస్ ద టాపిక్ ఆఫ్ లవ్, రిలేషన్షిప్ అండ్ టాక్సిక్ ఇష్యూస్. ఇందులో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.